నిలవే టీం అందరినీ కూడా హార్టీ క్లాప్ చేసేసి ఒకసారి వాళ్ళకి వెల్కమ్ చెప్పేద్దాం ఎవ్రీబాడీ. సో విత్ నో లేట్ వీళ్ళ ఇన్స్పిరేషన్ ఏంటో నాకు కూడా చూడాలని ఉంది, మీకు కూడా చూడాలనిపిస్తే ఒక్కసారి గట్టిగా క్లాప్ చేసేస్తే ఏవి వచ్చేస్తుంది స్క్రీన్ పైన. థ్యాంక్ యూ. నిలవే. సో మా అర్జున్ అలియా సౌమిత్ కి డెఫినెట్ గా ఆన్సర్ దొరుకుతుంది అని నేనైతే అనుకుంటున్నాను, టు గెట్ హిస్ బెస్ట్. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో మాకు కొత్త పాటని ఇచ్చేసారు ట్రెండింగ్ లోకి. ఒక్కసారి గట్టిగా క్లాప్ చేద్దామా ఫర్ ద స్పైట్. So now I want to welcome them one by one onto the stage. Please put your hands together. And సాయి గారి డెడికేషన్ ఎలాంటిదంటే, సార్ ఒక్కసారి వెనక్కి తిరగండి సార్, నేను చూసాను మీరు చూడలేదు అనుకున్నారు. ఒక్కసారి ఆయన హెడ్ మీద కూడా టైటిల్ రాసుకున్నాడంట, అంత డెడికేషన్ తో అన్నారు. ఒకసారి తిరగండి. కనిపించిందా? కనిపించిందా? జూమ్ వేస్తారు సార్. సో అంత డెడికేషన్ గా ఈ మూవీని వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. సో వీ హ్యావ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ co-producer and he is none other than Venkat garu. Please put your hands together and let's welcome our co-producer Venkat garu. Venkat Konakandla garu, hearty welcome to you. And next I would like to call our hero and our director Samit Rao garu onto the stage. And today's one more hero is definitely our music director and he is Kaya Nayak garu. Madam sir, madam antero hit kodesaru. And so next I would like to call our DOP Dilip K Kumar garu onto the stage. And let's just MBS Bharatwaj garu. Please put your hands together everybody. And నెక్స్ట్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అన్వేష్ గారు అండ్ అలాగే అజయ్ కుమార్ కుప్పల గారిని వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ నిలవే టీమ్ అందరూ కూడా స్టేజ్ పైకి వచ్చి, అండ్ నెక్స్ట్ లైన్ ప్రొడ్యూసర్ సునంద గారు అండ్ సుశ్రుతా దేవి గారు వీరిద్దరిని కూడా స్టేజ్ పైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఐ ఆల్సో ఇన్వైట్ టీజర్ కట్ చేసినటువంటి అనిల్ కుమార్ పి గారు అండ్ అడిషనల్ లిరిసిస్ట్ కోటి గారు, వారిని వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలాగే ప్రొడక్షన్ మేనేజర్ సతీష్ కుమార్ గారు అండ్ అసోసియేట్ డైరెక్టర్స్ అబ్దుల్ గారు అండ్ మహేష్ గారు, పిఆర్ఓ సురేంద్ర కుమార్ నాయుడు గారు, ఫనీ కందుకూరి గారు అండ్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ రాహుల్ గారు, డిజిటల్ మీడియా ఏకేఐ క్రియేటివ్ వర్క్స్. అండ్ ఐ వెల్కమ్ ప్రొడక్షన్ డిజైనర్ శివ గారు. సో వీళ్ళు కొంతమంది పిల్లర్స్ అన్నమాట, ఇంకొంతమంది పిల్లర్స్ కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. సో ఒక్కసారి నిలవే టీమ్ అందరికి కూడా గట్టిగా క్లాప్ చేసి కంగ్రాచులేట్ చేద్దాం ఆన్ దర్ బిగ్ డే. అండ్ ఇప్పటికే నిలవే టీజర్ యూట్యూబ్ లో 7 lakh+ వ్యూస్ తో ముందుకు వెళ్తూనే ఉంది. సో మరి ఇంకా రీచ్ ని పెంచే బాధ్యత మీ అందరి మీద ఉంది. నా ఒంటరితనం వన్ నెంబర్ ఎవరికి వచ్చింది? ఆ ఎమోషన్స్ ని అన్వీల్ చేయించబోతున్నాము. మీ లైఫ్ లో ఒంటరితనం అనేది ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఎప్పుడు? రూమ్ లో నేను ఒక్కనే ఉంటాను, ఎవరు లేరు, నేను ఒంటరిగానే ఉన్నా. లక్ష్మణ్ గారు ఏమంటారంటే రూమ్ లో నేను ఒక్కనే ఉంటాను, నాకు ఎవరు లేరు, ఇప్పుడు ఒంటరిగానే ఉంటున్నారు అన్నారు. ఓకే, సో అందుకనేమో మీకు కరెక్ట్ గా వచ్చింది ఆ 1 నెంబర్. ఇప్పుడు మీ చేత ఒంటరితనం ని మేము అన్వీల్ చేయించబోతున్నాం. ఎమోషన్ ని ఇది తీసుకోండి, ఓపెన్ చేయండి, ఆ ఎమోషన్ ని మాకు చూపించండి. సో లక్ష్మణ్ గారి చేతుల మీదుగా వీఆర్ అన్లీవింగ్ దస్ ఒంటరితనం. సో హియర్ ఇట్ ఈస్ ఒంటరితనం పోస్టర్ లాంచ్ అయింది. అండ్ విత్ నో లేట్ లెట్స్ గో విత్ ద సెకండ్ నెంబర్. సెకండ్ నెంబర్ ఎవరికి వచ్చింది? తెలుసు, మనందరికీ అలా పరిచయం కాబోతున్నారు కదా, అందుకని. సో ప్లీజ్ అన్వీల్. వద్దులే, మనందరికీ తెలిసిందేగా అంటున్నారు. సో నీలవి పరిచయం పోస్టర్ ఇది, మీరు కూడా ఉంచండి. అండ్ నెంబర్ 3 ఎస్ ప్లీజ్. నెంబర్ 3 ఆకర్షణ దేవ్ గారు. ఆకర్షణ, ఎస్. ఇప్పుడు ఆకర్షణ పోస్టర్ ని మీరు లాంచ్ చేయబోతున్నారు. ఓకే, ఇక్కడ ఆకర్షణ ఉంది, బట్ ఇట్స్ పిలుపు అంటున్నారు.
లెట్స్ సీ ఇట్స్ పిలుపు ఆర్ ఆకర్షణ. పిలుపు సార్, యా ఆయన ఎప్పుడు పిలుస్తూనే ఉంటారంట, అందుకే పిలుపు వచ్చింది. దేవ్ గారు లాంచ్ చేశారు పిలుపు పోస్టర్ ని. అండ్ నెక్స్ట్ మాలిని గారు ఇప్పుడు సంతోషం పోస్టర్ ని లాంచ్ చేస్తారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఎవ్రీబడీ. అండ్ 5. సో యువర్ ఆకర్షణ వెళ్ళి అన్వీల్ చేయండి. ఓకే, ఇట్స్ డెఫినెట్లీ సంతోషం. సార్ నవ్వుతున్నారు, అందుకే సంతోషం వచ్చింది. ఓకే, విత్ నో లేట్ 6th నెంబర్. అలక అంటే అమ్మాయి పేరు అని అడుగుతున్నారు ఆయన. ఓకే, ఐ థింక్ అదే అనుకుంటున్నాను నేనైతే. 7 నెంబర్, నెక్స్ట్ 7. నిశాంత్ గారు ప్లీజ్. నిశాంత్ గారు ఈస్ గోయింగ్ టు 9. ఫైనల్లీ దిస్ ఇస్ ద లాస్ట్ పోస్టర్ ఆఫ్ నిలవి. ఇంకా ఒక్కటి మాత్రం ఉంది, అది సస్పెన్స్ లో ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. First of all, thank you అండి. Thank you so much for all of you for coming. And కొంచెం లేట్ అయినా కానీ finally making time and doing this for us. So Nilave, I hope you all like the content that we showed you. It's been a long journey అండి. But only thing is, this is nothing short of any big film that you see. I can promise. ఇక్కడ ఉన్న వాళ్ళ మా పేర్లు ఎవరు తెలియకపోవచ్చు. Nobody nobody of us are well known. And we are a very small team. But the idea that you saw, the execution and everything. Sorry అండి, చిన్నప్పటి నుంచి వెళ్ళి స్కూల్లో ఎలక్యూషన్ ఇవన్నీ మైక్ పెట్టగానే సమ్ ఫార్మల్ యాడ్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఐఎమ్ సారీ అబౌట్ దట్. చిన్న ఐడియా అయినా మేము కొంచెం మా పేర్లు కూడా తెలియకపోవచ్చు. ఇట్స్ అ వెరీ స్మాల్ టీమ్. కానీ మీరు చూస్తున్న విజువల్స్ కానీ కాన్సెప్ట్ కానీ ఏ పెద్ద సినిమాకి అయితే అసలు తక్కువ ఉండదు. సో మీకు చెప్పినట్టు తెలుగు సినిమా ఇట్స్ వెరీ బిగ్. మనవి ఎలా ఉన్నా ఏమున్నా కానీ, ఎంత చిన్న డైరెక్టర్ కానీ హీ వాంట్స్ ఫైట్ సీన్. ఒక ఫైట్ సీన్ అయితే ఉండాలనుకుంటాడు, ఒక బిగ్ విజువల్ ఉండాలనుకుంటాడు. దట్స్ వాట్ వి డ్రీమ్ తెలుగు ఫిల్మ్ మేకర్స్. సేమ్ అలాంటి ఒక బిగ్ ఐడియానే నిలవ కూడా. సో ఇట్స్ అ లవ్ స్టోరీ. ఇట్స్ అ వెరీ ప్యూర్ హానెస్ట్ లవ్ స్టోరీ. ఇట్స్ అ జర్నీ ఆఫ్ వన్ గై. ఒక పర్సన్ లోన్లీ నుండి అతనికి ఒక మ్యాజికల్ లవ్ స్టోరీ దొరికితే ఎలా ఉంటుందో దట్ ఈస్ ద స్టోరీ. సింపుల్ లైన్ లో చెప్పాలంటే నిలవ ఎందుకు స్పెషల్ అంటే, చాలా వరకు మ్యూజిక్ ని ఒక సీన్ ని ఎన్హాన్స్ చేయడానికి వాడతాం. బట్ వాట్ వి డిడ్ వాజ్ స్టోరీని మ్యూజిక్ తో వీవ్ చేయడానికి ట్రై చేసాం. అండ్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. వీఆర్ ఇన్సెన్లీ కాన్ఫిడెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు కన్వే వాజ్ లైక్, చాలా వరకు టీజర్ మీరు చూస్తే ఇట్స్ వెరీ హానెస్ట్. కోర్ వాల్యూ కే సస్టైన్ అయ్యి కట్ చేసాం కొంచెం డిఫరెంట్ గా. చాలా మంది అన్నారు మీమ్ డైలాగ్స్ లేవు, పెద్ద ఎక్స్పోజింగ్ లేదు, బూతులు లేవు, మీరు వైరల్ అవరు, కొత్తోళ్ళు ఎవరు చూడరు, అది ఇది అని అన్నారు. బట్ వీ వెంట్ విత్ హానెస్టీ. ఫిల్మ్ మేకర్స్ కి కరెంట్ టైంలో ఒక డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే, ఒకప్పుడు సినిమాలు చూసి మీమ్స్ వచ్చేవి, ఇప్పుడు మీమ్స్ చూసి సినిమాలు తీస్తారు. దట్స్ వెరీ సాడ్. బట్ ఐ ఫీల్ హానెస్ట్ సినిమా విల్ ఆల్వేస్ వర్క్. సో ఈ సినిమా కూడా ఇట్ ఈస్ వెరీ హానెస్ట్ ఎట్ హార్ట్ అండ్ బిగ్ ఎట్ హార్ట్. మన తెలుగు సినిమా లానే ఆ తెలుగు సినిమా బిగ్గర్ ఫిల్మ్స్ హౌ వెల్ దే ఆర్ డూయింగ్, అదే మా ఇన్స్పిరేషన్. అండ్ ఇఫ్ యూ కెన్ కాంట్రిబ్యూట్ టు దట్ అండ్ మేక్ దెమ్ ప్రౌడ్, దట్ విల్ బి అవర్ సక్సెస్. ఐ వాంట్ టు ఎండ్ విత్ వన్ థింగ్ ఈస్, ఎన్ని మాట్లాడినా ఎంత కష్టపడ్డా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సినిమా ఈజ్ ఆల్ అబౌట్ రీచ్. ఎంతమందిని రీచ్ అవుతుంది ఇట్స్ ద మెట్రిక్ రాదర్ దెన్ ఎంతమందిని రీచ్ అవుతున్నాం అనేది మెట్రిక్ అయిపోయింది. సినిమా క్వాలిటీ ఎంతున్నా. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సపోర్ట్. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ అండ్ మీకు నచ్చితే షేర్ ఇట్, టెల్ ఇట్ టు ఎనీవన్, బికాస్ దట్ రీచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, నేను వెన్ వీఆర్ మేకింగ్ ద ఫిలిం యాజ్ అ మేకర్ గా ఐ ఆల్వేస్ థాట్ ఫిలిం తీసేస్తే 100% ఆఫ్ ద వర్క్ ఇస్ డన్ అనిపిస్తుంది. వన్స్ ఫిలిం కంప్లీట్ అయి చూసుకున్న తర్వాత అర్థమైంది ఇప్పుడే అసలు గేమ్ స్టార్ట్ అయిందని. టు గెటింగ్ ఇట్ టు ద ఆడియన్స్ ఇట్స్ అ స్ట్రగుల్. బికాస్ చిన్న సినిమాలు దే ఆర్ కంపీటింగ్ విత్ రీల్స్, వీటన్నిటితో కంపేర్ చేస్తున్నాం. మేము ఒక కంటెంట్ పెడితే విల్ ఆడియన్స్ టేక్ ఇట్ సీరియస్లీ ఇస్ అ బిగ్ టాస్క్. సో దట్స్ వేర్ యూ ఆల్ కమ్ ఇన్. మీరు ఇచ్చే సపోర్ట్, మీ కంటెంట్ నచ్చితే చేసే 1 ట్వీట్ ఆర్ 1 షేర్ విల్ మ్యాసివ్లీ హెల్ప్ ఎ స్మాల్ ఫిలిం విత్ అ బిగ్ ఐడియా. బికాస్ తెలుగు సినిమా is all about big ideas, and we want to contribute one big idea to that list. And I want to say TFI Boundali, all hail Telugu cinema. Thank you. Thank you. Okay, next I request Kalyan Naik garu, please have a few words. నమస్కారం అండి అందరికీ. సో
చాలాసార్లు చూస్తాను. చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఇష్టంగా చాలా సెలెక్టివ్‌గా ఒక్కొక్క మూవీ తీసుకుంటూ కెరియర్ స్టార్ట్ చేయాలనుకున్నా నో మ్యాటర్ వాట్. కొన్ని సినిమాలు ఇప్పుడు నా మీద పెట్టే కొంతమంది కాన్ఫిడెన్స్ అదంతా ఒక ట్రాక్ వస్తుంది. ఒక సినిమా వస్తుంది. అందులో వర్క్ అవుతుంది. అది ఇంకో సినిమా తీసుకొస్తుంది. అదంతా పక్కన పెడితే ఈ సినిమా నా చేతిలో ఏ ఒక్క పాట లేదు. ఆ టైంలో ఏ ఒక్క రిలీజ్ లేదు ఆ టైంకి. జస్ట్ మాటలే ఉన్నాయి. బాగా చేద్దామన్నా, బాగా కొడదామన్నా అనే మాటలే ఉండే. ఒక 10 పాటలు రెఫరెన్స్ ఇచ్చి ఇలా రావాలని కలలు కంటాం కాదు. సినిమానే కలలు కన అంటే లైక్ బ్రో మన సినిమా తీస్తే ఇట్లుండాలి బ్రో. ఈ సీన్ తీస్తే అట్లా వెళ్ళాలి బ్రో. ఈ కోరికలతోని అంత రా ఐడియా, అంత రా మాటలతోని మాత్రమే ప్రతి ఒక్క పాట డిజైన్ చేసాం. వచ్చి మా తెలివి చూడండి మేము ఇలా సృష్టించినాం, ఇట్లాంటిది ఏదో చేసాం సినిమాలో అని కాదు. వి వాంట్ యూ టు ఫీల్ మిమ్మల్ని కంప్లీట్‌గా, హానెస్ట్‌గా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి గ్రిప్ తీసుకొని వి జస్ట్ మేడ్ నిలవే. అది నాకు ఇట్లా నేను మ్యూజిక్ ఇది చేశాను అని చెప్పడం కాదు. సినిమా అడిగింది లైక్ నా నుంచి వచ్చిందేమో అని కోరుకుంటున్నాను అంతే. లైక్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్. మా మాటల్లో నుంచి మా కోరికలే ఒక్కొక్క కంపోజిషన్ అంతే. లైక్ ఏమీ లేనప్పుడు నమ్మిరు. ఐ థింక్ ఐ డిడ్ వాట్ అంటే చాలా సార్లు నన్ను నేను ఇష్టపడేది కూడా ఒక పాయింట్ లో ఇది మన సినిమానే కాదు అని ఇంట్లో కూర్చొని చూస్తున్న ప్రతిసారి నాకు ఏమనిపించింది అనే కాడ నేను వెరీ హానెస్ట్ అండ్ ఐ ఫీల్ దిస్ ఈస్ సంథింగ్ దట్ ఐ విల్ గ్లోరీ అంటే నా లైఫ్ అంతా ఇది నేనే చేశాను చెప్పుకునే సినిమా ఇది. అండ్ ఇక్కడ మనం మాట్లాడాలి కాబట్టి బాగా డైలాగ్ లేట్లేదు. దిస్ ఈస్ సంథింగ్ దట్ ఐ ఆల్వేస్ టెల్ టు మై సెల్ఫ్. నాకు నేను చాలాసార్లు చెప్పుకుంటా ఈ మాట. అండ్ మా మీద ఒక కన్నేసి ఉంచండి, మేము ఖచ్చితంగా మిమ్మల్ని థియేటర్ దాకా రప్పిస్తాం. అండ్ అంటే షేర్ చేయండి అని కూడా అంటే లైక్ మీకు నచ్చుతుంది, నచ్చితేనే షేర్ చేయండి అని అంటున్నాను. సో నచ్చే బాధ్యత మాది, నచ్చేలా చేసుకునే బాధ్యత మాది. అండ్ డూ సపోర్ట్ నిలవే. ఇంకా చాలా మాట్లాడాలి. ఐ థింక్ వీ హ్యావ్ ఇంకా లాంగ్ వే టు ప్రమోట్ అవర్ సెల్ఫ్. అండ్ అది కూడా కంటెంట్ తోనే చేద్దాం అనుకుంటున్నాం. అండ్ డూ సపోర్ట్ అస్. రిమెంబర్ నిలవే. ఖచ్చితంగా కాన్ఫిడెంట్ ఒక్క మాటతో నేను చేస్తా. రిమెంబర్ దట్ యు ఆర్ సపోర్టింగ్ సమ్ సెన్సేషన్ వెరీ సూన్. అంతే. థ్యాంక్ యూ. డైరెక్టర్ కమ్ హీరో ఆఫ్ ద ఫిలిం సౌమిత్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్తే అండి. ఇంత దూరం నుంచి ఇక్కడికి వచ్చిన, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా నిలవే ఇస్ ద బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామా ఫ్రమ్ ఏ బంచ్ ఆఫ్ నోబడీస్ లైక్ మీ. కొత్తోళ్ళం, బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామా అంటున్నాం. క్రెడిబిలిటీ ఉండదేమో అనుకుంటారు మీరు అందరూ. కాకపోతే ఒక స్టార్ యాక్టర్, ఒక స్టార్ డైరెక్టర్ వాళ్ళు మాత్రమే కాదు, మాలాంటి బంచ్ ఆఫ్ నోబడీస్ కూడా ఒక బ్యూటిఫుల్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా తీయాలి అనే ఒక వెరీ ఆనెస్ట్ ఇంటెన్షన్ తో స్టార్ట్ చేసిన సినిమా ఇది నిలవే. ది బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామా ఫ్రమ్ నోబడీ లైక్ మీ. అండ్ ఇలాంటి ఒక ఆనెస్ట్ సినిమాని తీయడానికి మా ఇంటెన్షన్స్ చాలా ఆనెస్ట్ ఉండేయండి. లైక్ ఎవరైనా చెప్తూ ఉంటారు చాలా కష్టపడి సినిమా చూసినాం, చాలా బాగా వచ్చింది విజువల్స్, చాలా ఖర్చు పెట్టి సినిమా చూసినాం. లైక్ మా సినిమా గురించి కూడా మేము అట్లా చెప్పొచ్చు. బట్ అందరు చెప్తున్నట్టే వి చోజ్ నాట్ టు సే ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. వి చోజ్ టు షో యూ ద కాంటెంట్. అంటే బాగుంది అని చెప్పడం కంటే ఒక ఆడియన్స్ మా కాంటెంట్ చూసి వాళ్ళు ఫీల్ అవ్వాలి, అరే వీళ్ళు బాగా తీసేది కాదు కాంటెంట్, అరే వీళ్ళు బాగా ఖర్చు పెట్టినట్టున్నారు, వీళ్ళు బాగా కష్టపడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవ్వాలి అనే ఆలోచనతోని మా కాంటెంట్ లైక్ వాట్ ఎవర్ మార్కెటింగ్ కాంటెంట్ మేము క్రియేట్ చేసేదంతా ప్రజెంట్ చేస్తున్నాం. హోప్ఫుల్లీ మీ అందరికి కాంటెంట్ అంతా నచ్చుద్ది. అండ్ ఈ కాంటెంట్ ఆడియన్స్ లోకి తీసుకెళ్ళాలి అంటే అది మీతోనే అండి. లైక్ నోబడీస్, మేము ఆడియన్స్ మధ్యలోకి వెళ్ళి చెప్పి ఆ కాంటెంట్ వాళ్ళని చూసేలా చేయడం అది చాలా కష్టమైన పని. దాన్ని కొంచెం ఈజీ, ఎలా ఏ ప్రాసెస్ అయినా చేయొచ్చు అంటే అది మీతోనే. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మాకు అది చాలా హెల్ప్ అవుతుంది మాకు. అండ్ తెలుగు సినిమాలో మేము కొత్తగా వచ్చి పొడుస్తామని ఏం రాలేదు. వాట్ ఎవర్ తెలుగు సినిమా ఈజ్ దానికి సపోర్ట్ చేసి మాకు వీలైనంత ఓకే వీళ్ళు కూడా తెలుగు సినిమాలో ఒక పాటలో ఉండొచ్చు అన్న ఫీలింగ్ మీకు ఇవ్వాలనే వస్తున్నాను తప్ప మేము వచ్చి అది క్రియేట్ చేద్దాం, ఇది క్రియేట్ చేద్దాం అట్లాంటి ఆలోచనలు కూడా ఏం లేవు యాజ్ ఆఫ్ నౌ. హోప్ఫుల్లీ యాజ్ తెలుగు సినిమా గ్రోస్ మేము కూడా అందులో ఒక పార్ట్ అవుతాం అన్న ఒక వెరీ ఆనెస్ట్ ఇంటెన్షన్ ఉంది మాకు. వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ ఎనీథింగ్ ఎల్స్ అండి. ఓన్లీ ఒక యాజ్ సినిమా లవర్ సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచన మాత్రమే ఉంది మాకు. అండ్ ఇన్నిసార్లు ఆనెస్ట్ అంటున్నా కదా, ఆనెస్టీ కనుక ఒక మీనింగ్ ఉంటే మా సినిమా నిలవే దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మేము గోత్రూ అయిన ప్రాసెస్ కి అంటూ ఒక మీనింగ్ ఉంటే ఆ రెండు ఒకటే అండి. అంటే లైక్ ఇంత కాన్ఫిడెంట్ గా ఈ ఒక్క మాట ఎందుకు చెప్తున్నా అంటే చాలా గోత్రూ అయినాం. వాట్ ఎవర్ మేము ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద టైమ్ స్పాన్, ఎన్ని రోజులు షూట్ చేసినాం, ఎన్ని ఛాలెంజెస్ ని ఫేస్ చేసుకుంటూ షూట్ చేసినాం అని చెప్పేసి ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దోస్ థింగ్స్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక లైక్ సినిమా బాగుంది బాగాలేదు ఈ అన్ని ముచ్చట్లు పక్కన పెడితే ఒకటి మాత్రం చెప్తానండి, దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు సర్ప్రైజ్ యూ. ఆర్ ఫిల్మ్ నిలవే ది బిగ్గెస్ట్ మ్యూజికల్ డ్రామా, ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు సర్ప్రైజ్ యూ. అండ్ ఈ సర్ప్రైజ్ యూ అంటే ఐ మీన్ సినిమా చూసిన వాళ్ళకు ఆ సినిమా చూడాలంటే మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు రీచ్ టు ఆడియన్స్, అండ్ ఆడియన్స్ ని రీచ్ అయ్యేది కూడా మీతోనే. సో వీ విల్ డెఫినెట్లీ నీడ్ యువర్ సపోర్ట్.
Please do support us. Please do support Bunch of Nobodies like me, like us, and please do support the film Nilave, the biggest musical love drama. And finally, నన్ను ఇక్కడ నించోనించి ఫస్ట్ టైం మాట్లాడుతున్నా నన్ను ఇక్కడ నించోనించి ఇంత కంఫర్టబుల్ గా లైక్ మాట్లాడడానికి స్పేస్ ఇచ్చిన మీ అందరికి వన్స్ అగైన్ పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. నాకు ఫస్ట్ టైం సాయి బ్రో, సామిత్ బ్రో వీళ్ళు స్టోరీ చెప్పినప్పుడు ఒక జెన్యున్ గా ఒక స్టోరీని టెల్ చేయాలనేది వాళ్ళ ప్యాషన్ ఉంది చూసారా, మ్యాడ్ అన్నమాట. ఆ మ్యాడ్నెస్ చూసిన వెంటనే నేను ఈ సినిమా చేయాలి ఎట్టి పరిస్థితిలో. అండ్ కళ్యాణ్ బ్రో మ్యూజిక్ విన్న తర్వాత అయితే అసలు దీనికి మ్యాచ్ విజువల్స్ ఇవ్వాలంటే చాలా కష్టపడాలి, ఏదేదో చేయాలనుకున్నాం. అండ్ నాకు అందరూ సపోర్ట్ చేశారు, లతీఫ్ గాని, అసిస్టెంట్ డైరెక్టర్స్, హీరో గారు, ఎవ్రీబడి సపోర్టెడ్ మీ. అండ్ ఐ ట్రైడ్ మై బెస్ట్. మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. చూసిన ప్రతి ఒక్కళ్ళకి కన్ఫర్మ్ ఈ సినిమా నచ్చుతుంది, బట్ వాళ్ళందరికీ రీచ్ అయ్యేలా చేయాలి. ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ఇట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ లిరిసిస్ట్ ఎంవిఎస్ భరద్వాజ్ గారిని మాట్లాడాల్సి కోరుకుంటున్నాం. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. సౌమిత్ మాట్లాడుతూ ఈ సినిమా చాలా రోజుల నుంచి జరుగుతుంది, ఇట్స్ ఎ బిగ్ జర్నీ అని చెప్పాడు. ఆ మొత్తం జర్నీ గురించి చెప్పడం కష్టం, కానీ ఎలాంటి సిచ్యుయేషన్ లో మొదలైందంటే, నేను సౌమిత్ అంతకుముందు మా దగ్గర ఉన్న 2 కెమెరాలు పట్టుకొని పెళ్లి షూటింగ్ చేసేవాళ్ళం. ఆ పెళ్లి షూటింగ్ లో ఉన్నప్పటి నుంచి ఈ ఐడియా డిస్కషన్ లో ఉంది. అప్పటి నుంచే ట్రావెల్ చేస్తూ వచ్చి అప్పటి నుంచి ఒకే డ్రీమ్ ఉంది మాకు, ఈ స్టోరీని ఒక సినిమాగా తీసి అందరికీ చూపించాలి అని. మేము అదే ఈరోజు ఎగ్జిక్యూట్ చేయగలిగామని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే ఈ సినిమాకి పెద్ద బడ్జెట్ లేదు, పెద్ద క్యాష్ లేదు, పెద్ద క్రూ లేదు, కానీ ఏముంది అంటే పెద్ద డ్రీమ్ ఉంది, పెద్ద ప్యాషన్ ఉంది, పెద్ద గొప్ప హానెస్టీ ఉంది. నాకు తెలిసి చూసిన ప్రతి ఒక్కరు దాన్నే ఫీల్ అవుతారు, ఆ ప్యాషన్ నే ఫీల్ అవుతారని నేను నమ్ముతున్నాను. సో మా లాంటి ఎవరికీ తెలియని కొంతమంది ఒక సినిమాని సిన్సియర్ గా తీస్తున్నాం. అది ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ చాలా అవసరం. ప్రతి ఒక్క అంటే ఖచ్చితంగా పుష్ చేయండి అని కాదు, ఈ సినిమా మీకు నచ్చుతుంది, దీని నుంచి వచ్చే ప్రతి కంటెంట్ మిమ్మల్ని ఆశ్చర్యపరచడం, ఆనందపరచడం, ఏదో ఒక ఎమోషన్ కి గురి చేస్తుంది. చేసిన ప్రతిసారి దీన్ని సపోర్ట్ చేయండి. ఒక ఎమోషన్ కి గురి చేస్తేనే, ఒక ఫీలింగ్ మీలో వదిలి వెళ్తేనే దీన్ని షేర్ చేయండి, దీన్ని ప్రమోట్ చేయండి. అది చాలు మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సిస్టర్ కోటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హాయ్ అండి, నా పేరు కోటి మామిడాల. అండ్ ఎందుకంటే ముందు పేరు చెప్తానంటే నేను ఇంతవరకు ఎక్కడ కనిపించలేదు. ప్రమోషన్స్ అంటే అటు నుంచి అట్టే పారిపోతాను. కొంచెం నర్వస్గా కూడా ఉంది, ఫస్ట్ టైం కాబట్టి. ఈ ఫీలింగ్స్ అన్నిట్లో కొన్ని ఫీలింగ్స్ చెప్పడానికి నాకు పెన్ ఇచ్చారు. సో సక్సెస్ఫుల్గా చెప్పానని అనుకుంటున్నాను. ఆ ఫీలింగ్స్ అన్ని నాకు ఫస్ట్ టైం స్టోరీ నరేట్ చేసినప్పుడు సమిత్ అన్న కానీ, సాయి అన్న కానీ, వీళ్ళందరూ ఆ స్టోరీ కానీ వాళ్ళ వర్కింగ్ స్టైల్ గా నన్ను చాలా ఎక్సైట్ చేసినాయి. హార్డ్లీ అప్పటి నుంచి ఒక 8 times 9 times కలిసి ఉంటాం. కలిసిన ప్రతిసారి ఏదో ఒక విషయం ఎక్సైట్ చేస్తూనే ఉన్నారు. ఒక్కసారి కూడా అసలు ఏం తీస్తారో ఏం అనేది, ప్రతిసారి లిరికల్ వీడియో కానీ, స్క్రిప్ట్ వైజ్ కానీ, విజువల్స్ కానీ, మ్యూజిక్ పరంగా అయితే కళ్యాణ్ అన్న ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాడు. అంటే నేను చాలా కళ్యాణ్ సార్ వర్క్ చేసిన ప్రతి సినిమాకి నేను లిరిక్స్ రాశాను ఆల్మోస్ట్. ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు, ఎందుకంటే ఫస్ట్ టైం అన్నాను కదా. థ్యాంక్స్ ఎవ్రీవన్. సాయి అన్నకి, సౌమిత్ అన్నకి, కళ్యాణ్ అన్నకి, అందరికి థ్యాంక్స్. థ్యాంక్ యూ కోటి గారు. డైరెక్టర్ గారు, జనరల్ గా ఒక సాంగ్ డ్యూరేషన్ చూసుకుంటే మనకి 3 minutes to 5 minutes వరకు ఉంటది. సో అందులో 11 songs అంటే హాఫ్ అన్ అవర్ వరకు అక్కడే సరిపోతుంది. సో ఈ కంటెంట్ ఎలా చూపిద్దాం అనుకుంటారు మరి? అదే డిఫరెన్స్. నార్మల్ గా సాంగ్స్ అనుకుంటే కట్టు సాంగ్, డాన్స్ ఇలా అనుకుంటారు, బట్ దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. స్టోరీనే మ్యూజిక్ త్రూ చెప్తాం. సో ఎవ్రీ సాంగ్ ఇస్ అ ప్రోగ్రెషన్ ఇన్ ద స్టోరీ. ఎవ్రీ సీన్ ట్రీట్మెంట్ కానీ మ్యూజిక్ తో వీవ్ అయి ఉంటుంది. సో దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ సార్. సో మీరు సినిమా చూసినప్పుడు కూడా యూ వోంట్ రియలైజ్ దట్ మీరు 11 పాటలు చూసిన ఫీలింగ్ రాదు. సో దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్. మేము 11 పాటలు మ్యూజిక్ అంటే ఉంటుంది అనిపించదు. స్టోరీ ఈజ్ వీవెన్ త్రూ మ్యూజిక్. దట్ ఈస్ డిఫరెన్స్. అండ్ అంటే నాకు అనిపించింది ఒకటి ఏంటంటే, పరిచయం ఫస్ట్ సాంగ్ అయితే పెట్టారు కదా, చాలా ఫీల్ వచ్చింది, చాలా మంచిగా అనిపించింది. బట్ నాకు అందులో ఒక చిన్న పాయింట్ అయితే, ఆ అమ్మాయి స్మోక్ చేసేది అవి కొంచెం కట్ చేస్తే బాగుందేమో అనిపించింది. బట్ స్టోరీకి రిలేటెడ్ ఏమో నాకు తెలియదు, బట్ నాకు అనిపించింది అది యాక్చువల్లీ. అదొక ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్. మీరు పోరాటం పోస్టర్ చూసినప్పుడు కూడా దట్ స్మోకింగ్ ఇస్ దేర్. సో అది క్యారెక్టర్ ట్రైట్ అండ్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అండ్ అది కూడా
అండ్ యాక్ట్రెస్ హూ ప్లేడ్ షీ ఈస్ అ డాక్టర్, సో ఆమె కూడా స్మోక్, సో షీ నోస్. సో యాక్చువల్లీ మీరు వెరీ సారీ నాకు మీరు చెప్పిన దానికి నేను ఎవరన్నా ఒక్కళ్ళు అడుగుతారా క్వశ్చన్ అనుకున్నాను సార్. లైక్ ఇన్ని పాటలు ఉన్నాయి, ఇంత డ్యూరేషన్ ఉంది అని అనే పాయింట్ లైక్ అంటే అలా డ్రైవ్ ఇప్పుడు మాకు నేను చాలా అంటే స్టోరీ అడిగిన పాటల నుంచే నేను మీకు యాజ్ అంటే సింపుల్ గా ఎట్లా చెప్పుకోవచ్చు, అందరిని ఎలా అర్థం చేయించవచ్చు అనే థాట్ లో ఎవ్రీడే సాంగ్ తయారు చేస్తున్నప్పుడు నాకు కూడా ఉంది. అంటే ఇన్ని పాటలు వస్తున్నాయి అంటే మేము అంత లెక్కేసి ఇక్కడ ఇన్ని పాటలు ఇక్కడే 44 నిమిషాలు అయిపోయింది అనే క్యాల్కులేషన్ ఉంటే ఇట్లాంటి పాట పుట్టేది కాదేమో అంతే. సో మీరు చూసిన దాంట్లో కూడా ఒక స్టోరీ నడుస్తుంది. అతను ఫొటోస్ తీస్తున్నాడు, ఆమె ఎక్కడన్నా చూస్తున్నాడు, అదంతా చూస్తున్నాడు. సో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. ఒక పాట మాకు 10 సీన్లు తగ్గించి వి ప్రెజెంటెడ్ యూ ఎంటైర్ డేటా వాట్ ఈస్ ఫీలింగ్. సో అందుకు వాడిన పాటలే తప్ప ఓకే ఇక్కడ పాట అయితే 4 నిమిషాలు అయిపోయింది ఈ క్యాల్కులేషన్ లో పోలేదు. ఎంతో ప్రేమించే సీన్స్ అన్ని మేము సాంగ్ లోకి కంక్లూడ్ చేసి వి షోడ్ దట్ ఎంటైర్ డ్రామా. నాకు ఎక్కడికి వెళ్ళినా ఈ క్వశ్చన్ 10 సార్లు అంటే ఇన్నే ఒక 50 ఇట్లా ఈ లెక్కలు వేస్తుంటే నాకు చాలా యా డెఫినెట్ గా డౌటే లేదు. అది ఇలా సాంగ్ గా సపరేట్ అయిపోయి వెళ్ళదు. ఇది సినిమాలో పాటే, సినిమాలో స్టోరీ గురించి మాట్లాడే పాటే అండి. యా డైరెక్టర్ గారు, దిస్ ఇస్ శరత్ అండి ఫ్రమ్ తెలుగు. యాక్చువల్లీ టీజర్ గా చాలా బాగుంది అండ్ మ్యూజిక్ వాజ్ అవసరం. మై క్వశ్చన్ ఈస్ హీరోయిన్ ఎక్కడ? హీరోయిన్ తన పేరు శ్రేయసి అండి, షీఈస్ డాక్టర్, సో ప్రాబ్లీ షీఈస్ సేవింగ్ లైఫ్ సమ్వేర్. సో సినిమా కంటే ఒక ప్రాణం బెటర్ ఏమో అని. సో ఫస్ట్ ఒక షాట్ లో ఐస్ చూపిస్తారు కదా, Yes, sir. దట్ వాస్ వెరీ పర్ఫెక్ట్, Yeah, చాలా బాగా yeah. అనిపించింది. Yeah. అండ్ ఇప్పుడు ఇవన్నీ రాశారు కదా, ఇక్కడ 11 రాశారు కదా, వై అంటే 11 ఏంటి అంటే ఇంకా ఉంటాయి కదా, ఎమోషన్స్ చాలా ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటే ఇంక ఇవే నా ఫిక్స్డా అంటే ఇవే ఉంటాయా ఇంకేమన్నా? అంటే ఓన్లీ 11 అని ఎందుకు ఫిక్స్ అయ్యారు అంటే ఇంతకు మించి ఎమోషన్స్ కూడా ఉంటాయా? యాక్చువల్లీ మీకు చెప్పింది పదే సార్. 11th ఎమోషన్ ఇట్స్ సర్ప్రైజ్ ఇన్ ద ఫిలిం. అండ్ ఈ 11 ఎమోషన్స్ ఎందుకంటే అర్జున్స్ క్యారెక్టర్, ద లీడ్ క్యారెక్టర్ ప్లేడ్ బై సౌమల్, అతని జర్నీలో ఒక లవ్ లో ఇన్ని ఎమోషన్స్ చూసాడు లవ్ జర్నీలో అనేది మెయిన్ పాయింట్ సార్. సో అందుకనే 11 ఎమోషన్స్. డైరెక్టర్ గారు సార్ సార్ అంటే లాస్ట్ రెయిన్ షాట్ ఏదైతే ఉందో అది చూసినప్పుడు అండ్ సాంగ్స్ తో అంటున్నారు కాబట్టి కొంత ఆషికి 2 సినిమా గుర్తొచ్చింది. లవ్ ట్రాక్ అంటే ఎలా ఉండబోతుంది? బికాస్ ఇట్స్ ఎ ప్యూర్ లవ్ స్టోరీ అది, బట్ ఇట్స్ ఆల్సో మ్యూజికల్ లవ్ స్టోరీ. ఎనీ కనెక్షన్స్? ఓన్లీ వన్ కనెక్షన్ ఇస్ ద గర్ల్ ఈజ్ అ సింగర్. ఆషికిలో కూడా షీఈ్ అ సింగర్, ఇక్కడ కూడా అదితి ద క్యారెక్టర్ షీఈ్ ఆల్సో సింగర్. అది తప్ప నథింగ్ ఎల్స్ సార్. యా, దట్ ఈస్ ఓన్లీ రిజంబ్లెన్స్. అది కాకుండా ఇంకేం లేదు సార్. ఇట్స్ అన్ హానెస్ట్ ఎమోషన్ డ్రివెన్ స్టోరీ. మీరు కెరియర్స్ ఎక్కువ చూడరు, ఓన్లీ క్యారెక్టర్ల మధ్య రా ఎమోషన్స్ మాత్రమే చూస్తారు. సో ఆషికి ఈజ్ మోర్ బిల్ట్ ఆన్ కెరియర్స్ కదా, సింగింగ్ అండ్ ఆల్. సో దిస్ ఇస్ నథింగ్, నో వెరీ క్లోజ్ టు ఇట్ సార్. అండ్ 11 సాంగ్స్ అంటున్నారు. సో కంప్లీట్లీ వాట్ ఈస్ ద రన్ టైమ్ ఆఫ్ ద ఫిలిం? సో ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో ఎక్కువ శాతం సాంగ్స్ కి ఒకటి సాంగ్ ఉంటే ఓకే యాక్సెప్ట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఇన్ని సాంగ్స్ అనేటప్పటికి జనాలు ఎలా తీసుకుంటారని పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఏమన్నా వచ్చింది? దట్ వాజ్ నెవర్ ద కేస్ సార్. ఎందుకంటే చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు సఖీ సినిమా తీసుకున్నా, ఏమై చేసా తీసుకున్నా, దాంట్లో కూడా మోర్ దెన్ 10 సాంగ్స్ 11 సాంగ్స్ ఉన్న సినిమాలు ఉన్నాయి. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ స్టోరీ కమ్యూనికేట్ చేసే విధానం, స్క్రీన్ ప్లే డ్రైవ్ అయ్యే విధానం ఈజ్ త్రూ మ్యూజిక్. సో అందుకనే వి నెవర్ వర్ అఫ్రేడ్. ఇట్ వాస్ ఇట్ ఈస్ నథింగ్ న్యూ, ఇట్ వాజ్ ఆల్రెడీ టెస్టెడ్. 10+ పాటలు ఉన్న సినిమాలు బ్లాక్ బస్టర్లు అయినా ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అండ్ మీకు చూసినప్పుడు నరేటివ్ లో మీకు తెలీదు ఇప్పుడు 11 పాటలు వినాలా అన్నట్టు ఉంటుంది, కానీ నరేటివ్ లో వెళ్తున్నప్పుడు దట్ మనకి ఇన్ని పాటలు చూసినా అన్న రిజంబ్లెన్స్ కూడా ఉండదు. బట్ మేము ఎందుకు మార్కెటింగ్ లో 11 సాంగ్స్ 11 ఎమోషన్స్ అని చెప్తున్నాం అంటే, బికాస్ వీ వాంటెడ్ టు ప్రజెంట్ మోర్ కాంటెంట్. ఏదో ఒక చిన్న టీజర్ పెట్టి, ఒక్క సింగిల్ లిరికల్ వీడియో పెట్టి ఆడియన్స్ అందరూ మమ్మల్ని చూసేయాలి, థియేటర్లోకి వచ్చేయాలన్న ఫాల్స్ హోప్స్ లేవు. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కంటెంట్ చూపెడదాం విచ్ విల్ కనెక్ట్. ఎందుకంటే ఈ 11 ఎమోషన్స్ మీరు చూస్తే ప్రతి ఒక్కరు ఏదో ఒక ఎమోషన్ లో ఉంటూనే ఉంటారు. ఆ ఫేజ్ ఆఫ్ లవ్ చూసే ఉంటారు. ఒంటరితనం కానీ, పరిచయం కానీ, అల్క కానీ, బంధం కానీ, పోరాటం కానీ, సమ్వేర్ ఏదో ఒకటి రిలేట్ అయ్యే ఉంటారు. అండ్ దట్ వన్ రిలేటబిలిటీ ఇఫ్ దే కెన్ కమ్ టు ది థియేటర్, దట్ 11th ఎమోషన్ మేము ఏదైతే హైడ్ చేస్తున్నామో దట్ విల్ డెఫినెట్లీ సర్ప్రైజ్ దెమ్. సో దట్స్ ది ఓన్లీ మార్కెటింగ్ థింగ్ వీ వాంటెడ్ టు సే. 11 ఎమోషన్స్ లో 10 వీఆర్ రివీలింగ్. ఆ 10 ఎమోషన్స్ లో దేని కనెక్ట్ అయినా కమ్ టు ది థియేటర్స్, ద 11th ఎమోషన్ విల్ సర్ప్రైజ్ యూ. అండ్ వాట్ ఈస్ ద రన్ టైమ్ ఆఫ్ ద ఫిల్మ్ సార్? అండ్ నిలవే టైటిల్ కి
వాట్ ఈస్ దట్ మీనింగ్ ఆఫ్ దట్? నిజంగా అంటే ఉండిపోని దట్ వాస్ కాయిన్డ్ బై ఆర్ లిరిసిస్ట్. నేను అతను కాయిన్ చేసిన తర్వాతే ఐ థాట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాజ్ టైటిల్ అనుకున్నప్పుడు క్లాసిక్ లవ్ స్టోరీస్ కి చాలా మంది ఏంటంటే వేరే హిట్ సినిమా లిరిక్ తీసుకొచ్చి పెట్టేస్తారు కదా. సో వి థాట్ సంథింగ్ దట్స్ ఒరిజినల్, ఏదైనా ఒక సౌండింగ్ ఉండాలి, వెరీ షార్ట్ సౌండింగ్ ఉండాలి అండ్ 1 or 2 syllables లో అయిపోయేలా ఉండాలి అనుకున్నాం. సో నిలవే వాజ్ వెరీ లిరిక్స్ లో కానీ అది వచ్చినప్పుడు ఇట్ వాజ్ వెరీ హానెస్ట్ ఉండే, అది ఫిట్ అవుతుంది అనిపించింది. అండ్ నిలవే అంటే ఉండిపోని, తమిళ్లో మూన్ అని, సో రెండు రిజంబుల్ అవుతాయి, ఇట్స్ దేర్ అన్న థింగ్ లో వెంట విత్ నిలవే. డైరెక్టర్ గారు, స్టార్టింగ్ నుంచి లైక్ ఒంటరితనం మీ పరిచయం వరకు కావచ్చు, మీ టీజర్ చూపించే విధానం కావచ్చు, ఎవ్రీవన్ ఇస్ వెరీ నైస్. బట్ ఒక క్వశ్చన్ ఏంటంటే మీ దగ్గర ఒక మంచి కాంటెంట్ ఉంది, బట్ అంటే కొత్త వాళ్ళతో వెళ్ళడం గల కారణం ఏంటి? బికాస్ ఆల్రెడీ పరిచయం ఉన్న వాళ్ళతో వెళ్ళుంటే రీచ్ ఇంకొంచెం బాగుండేది. బట్ గుడ్ కంటెంట్ ఉంది, మ్యూజిక్ కూడా ఉంది, అండ్ ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ మూవీ అని చెప్పొచ్చు. ఒక సినిమాలో 11 songs అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. బికాస్ ఈ మధ్యకాలంలో ఒక 4 songs or 5 songs పెడితేనే ఇరిటేట్ అయిపోతున్నారు. సో అలాంటివి 11 songs తో వస్తున్నారు, అది కూడా కొత్త వాళ్ళతో వస్తున్నారు. పరిచయం అయిన వాళ్ళతో వెళ్ళుంటే ఇట్ విల్ బి గుడ్ కదా. థింగ్ ఏంటండి, లవ్ స్టోరీస్ మీరు తీసుకుంటే, కొన్ని క్లాసిక్ లవ్ స్టోరీస్ తీసుకుంటే ఫేసెస్ మీకు, ఇఫ్ దెర్ ఇస్ అ నోన్ పర్సన్ ఆర్ నోన్ హీరో కానీ హీరోయిన్ కానీ ఉంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అండ్ అటైనబిలిటీ ఫ్యాక్టర్ ఉంటుంది, వాళ్ళు ఆల్రెడీ స్టార్ అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ ఈ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీకి మనకి రిలేటబుల్ ఎక్కువ ఉండాలి, మోర్ దెన్ ఎనీథింగ్. ఫేసెస్ కానీ పీపుల్ కానీ మోర్ రిలేటబుల్ ఉండాలి. సో వన్స్ వాళ్ళు చూసినప్పుడు దే ఆర్ ఓన్లీ సీయింగ్ దెమ్ సెల్ఫ్ యాజ్ క్యారెక్టర్స్. సో ఆ థాట్ తో వి థాట్ ఇట్లాంటి స్టోరీ డ్రైవ్ చేయాలి అంటే హీరో హీరోయిన్ కొత్త వాళ్ళు అయితేనే బెటర్ అనుకున్నాం. మీరు చూస్తే కూడా సౌమిత్ కానీ శ్రేయసి కానీ యూ విల్ నెవర్ సీ దమ్ యాజ్ న్యూ కమర్స్. అదైతే నేను 200% గ్యారంటీ చేస్తా, బికాస్ దే వెంట్ ఆల్ ఇన్ విత్ దే క్యారెక్టర్స్. సౌమిత్ హౌ హీ ప్లేడ్ అర్జున్, ఇట్స్ ట్రిమెండస్. హీ రోట్ ద క్యారెక్టర్, బట్ అది ప్లే చేసిన విధానం ఇట్స్ వెరీ అవుట్ ఆఫ్ ది బాక్స్ అండ్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఎనీ బిగ్ హీరో. ఏ బిగ్ హీరో ప్లే చేసిన దానికంటే తక్కువ ఉండదు అండ్ ఒక ఫ్రెష్ వైబ్ ఉంటుంది న్యూ కమర్స్ కాబట్టి. ఈవెన్ శ్రేయసి, అదితిస్ క్యారెక్టర్, షీఈ్ అ డాక్టర్ బై ప్రొఫెషన్. ఈ ఫిలిం మేకింగ్ మేము స్టోరీ చెప్పినప్పుడు షీ బిలీవ్డ్ ఇన్ ఇట్ అండ్ ఆమెకు కూడా ఇట్స్ ఎ డ్రీమ్ టు సీ థియేట్రికల్ అండ్ టు బీ ఇన్ ఎ థియేట్రికల్ ఫిలిం. సో వెన్ వీ నరేటెడ్ ద స్టోరీ షీ వాజ్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ ద క్యారెక్టర్ అండ్ ద వే షీ పుల్డ్ ఆఫ్ అదితిస్ క్యారెక్టర్. చాలా డెప్త్ ఉంటుంది ఆ క్యారెక్టర్ కి. సో షీ పుల్డ్ ఆఫ్ రియలీ వెల్. సో వన్స్ మీరు చూసినప్పుడు వాళ్ళ కెమిస్ట్రీ కానీ వాళ్ళు ప్రజెంట్ చేసే విధానం కానీ ఇట్స్ నథింగ్ లెస్ దెన్ ఎనీ నోన్ ఫేసెస్. ఓకే, అంటే ఎవరిని తక్కువ చేయడానికి కాదు, బట్ జస్ట్ అడగాలనిపించింది. సో ఈ పాయింట్ తెలియడం కూడా రీజనబుల్ అనిపించింది, అందుకే అడిగాను. సో ఎవరిని తక్కువ చేయడానికి కాదు. నథింగ్. హాయ్ అండి, దిస్ Hi ఇస్ అండి. ప్రజావాణి. మూవీ చేస్తున్నప్పుడు అందరు కొత్త వాళ్ళే కదా, ఎలాంటి హర్డిల్స్ ఫేస్ చేశారు? మూవీ టేకింగ్ అని అంతా యాక్షన్, ప్రతి విషయంలోనూ ఎక్స్పీరియన్స్ లేదు కదా. యా, అంటే ఫిల్మ్స్ ఆర్ వెరీ, మోస్ట్ ఆఫ్ దెమ్ వీ హ్యాడ్ టాలెంట్స్ అండి, బట్ దే విల్ బీ హర్డిల్స్ మేకింగ్ ప్రాసెస్ లో కానీ అది కానీ, బట్ హౌ వీ ఓవర్కేమ్ ఇట్ అండ్ దాన్ని ఎట్లా దాటుకొని వచ్చినాం అనేది వాజ్ ద బిగ్గెస్ట్ టాస్క్. సో ఐ థింక్ అన్ని క్రాఫ్ట్స్ పైన నాలెడ్జ్ ఉంది అండ్ వి నో వీ కెన్ డూ ఇట్. ఆ కాన్ఫిడెన్స్ అందరికీ ఉండే టీమ్ లో. అండ్ ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే హర్డిల్స్ ఉంటాయి, ఆ హర్డిల్స్ ఎట్లా క్రాస్ చేద్దాం అండ్ మన టాలెంట్ ఎలా ప్రజెంట్ చేద్దాం అన్న మోర్ ప్యాషన్ అండ్ రానెస్ ఉండే. అండ్ ఆల్ ఆఫ్ us ఆన్ ద టీమ్ ఆర్ వెరీ అబ్సెసివ్ ఫిల్మ్ మేకర్స్ అండ్ ద క్రాఫ్ట్స్మెన్షిప్ అండ్ ఎవ్రీబడి ఆర్ వెరీ అబ్సెసివ్ విత్ ఫిల్మ్స్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రైవింగ్ ఫోర్స్. అంతేగాని దర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ టాలెంట్ ఇన్ ఎనీబడి. అండ్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ వాంట్ టు లైక్ భరద్వాజ్ చేసిన కొన్ని లిరిక్స్, ఇఫ్ యూ టేక్ భరద్వాజ్ అవుట్ అండ్ పుట్ ఎనీబడి బిగ్ నేమ్, యూ విల్ ఫీల్ ద లిరిక్స్ ఆర్ ఆన్ పార్. సినిమాటోగ్రఫీ కూడా మీరు దిలీప్ కే కుమార్ కాకుండా వేరే ఏ బిగ్ నేమ్ పెట్టినా దట్ విల్ బి ఆన్ పార్. అది సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ అండి. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే చెప్దాం అనుకున్నాను. Yeah. యాక్చువల్లీ టీజర్ అండ్ సాంగ్స్ చూస్తుంటే కొత్త వాళ్ళు తీసినట్టుగా అనిపించడం లేదు. యా, ఎగ్జాక్ట్లీ. చాలా చాలా బాగున్నాయి, విజువల్స్ కూడా ఎక్సలెంట్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఆషిక్ 2, అభినందన, సో ఇలాంటి క్లాసిక్ ఫిలిమ్స్ చాలా సాంగ్స్ వల్ల పెద్ద హిట్ అయినాయి. 11 songs అనగానే ఆ వైబ్ వచ్చింది నాకు.
అండ్ ట్యూన్స్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సో డైరెక్టర్ గారు స్టోరీలో బ్లెండ్ చేసి చేశారు, లేదంటే సపరేట్ గా చేశారు? లేదు కంప్లీట్లీ స్టోరీలో బ్లెండ్. అంటే ఫేజెస్ ఆఫ్ హిస్ లైఫ్ ఆస్టర్స్ అంతే అంతే తప్ప ఇక్కడ ఒక సాంగ్ వస్తే బాగుంటది, ఇలా ఇట్లా ఇట్లా మాట్లాడిన వెంటనే ఈ పాట ఇట్లా స్టార్ట్ అవ్వాలి, ఇలాంటి ఐడియాస్ ఎక్కడ లేవు. ఇట్ వాస్ గోయింగ్ త్రూ ద క్యారెక్టర్. ఎందులో అండ్ ఏ ఒక్క లిరిక్ కూడా ఇది ఇది పక్కా ఇది హిట్ కావాలి, ఇది ఒక 4 సార్లు అల్లాలి అని చెప్పుకుని ఏది ఐ థింక్ అసలు అది ఎప్పుడు అది కూడా కాలేదు. అండ్ అలానే ఉండాల్సిన అవసరం కూడా మాకు ఈ రోజు అనిపించలేదు. సో సినిమానే అడిగింది, సినిమానే రాయించింది, సినిమానే ప్రతి ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ చేసుకుంది అనుకుంటాను నేను. సో దట్స్ హౌ ఇట్. డైరెక్టర్ గారు, మెట్రో సిటీస్ లో ఇప్పుడు స్మోకింగ్ చేసే అమ్మాయిల కౌంట్ పెరిగింది యాక్చువల్లీ ఒక లాస్ట్ 10 years లో. సో అది బేస్ చేసుకొని మీరు ఈ సినిమాలో పెట్టారా? అంటే బయట కూడా ఎక్కువ ఫీమేల్ స్మోకర్స్ పెరిగారు. సో అండ్ డాక్టర్స్, సాఫ్ట్వేర్, ఐటీ ఎంప్లాయీస్, ఇలా ప్రతి ఫీల్డ్ లో వాళ్ళకు ఉండే ప్రెషర్ వల్ల స్మోక్ చేస్తున్నారు. సో ఆ స్మోక్ ని సినిమాలో మీరు ఏమైనా రిసెంబుల్ చేస్తున్నారా, ఆర్ ఎల్స్ సినిమా క్యారెక్టర్ మీరు ఫిక్షనల్ గా తీసుకున్నారా, బయట ఎక్కడి నుంచైనా తీసుకుని? లైక్ రియల్ లైఫ్ రిజెంబ్లెన్సెస్ అంటే ఎక్కువ ఉండదండి. ఇట్స్ వెరీ లార్జ్ ఇన్ పోర్ట్రియల్. బట్ మీరు లైక్ స్మోకింగ్ యూజ్డ్ ఇన్ సినిమా ఇస్ వెరీ లార్జ్ దెన్ లైఫ్. సో లైక్ ఎనీ మన తెలుగు సినిమా ఏది చూసుకున్నా స్మోకింగ్ ఈస్ ప్రజెంటెడ్ యాజ్ అ లార్జ్ దెన్ లైఫ్ థింగ్ రాదర్ దెన్ దాని రియలిస్టిక్ థింగ్ అంటే. సో ఇట్స్ నాట్ రియలిస్టిక్, అదొక క్యారెక్టర్ ట్రైట్ అంతే. సో అండ్ ఇట్ హ్యాస్ అ వెరీ లైక్ నరేటివ్ లో కూడా ఒక పార్ట్ ఉంటుంది, దట్స్ సర్ప్రైజ్ థింగ్. బట్ ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ టు యాజ్ అ క్యారెక్టర్ ట్రైట్ అండ్ ఇట్స్ వెరీ లార్జ్ దెన్ లైఫ్ పోర్ట్రియల్ అండి, నథింగ్ రిలేటెడ్ టు రియల్. హీరో గారు, నార్మల్ గా అబ్బాయిలు ఎలా తిరిగినా అమ్మాయిలు లక్షణంగా ఉండే అమ్మాయిలతో తిరగాలి, లవ్ చేయాలి అనుకుంటారు. కానీ మీరు స్మోక్ చేసే అమ్మాయిని లవ్ చేయడానికి రీజన్ ఏంటి? సినిమాలో కంటిన్యూషన్ క్వశ్చన్ ఇంకోటి ఉంది. యా, యాక్చువల్లీ స్మోకింగ్ అనే ఎలిమెంట్ ఒక్కటే కాదు, ఇంకా లైక్ 1.25 ఎలిమెంట్ ఉంటాయి కదా ఇన్సైడ్ ద ఫిల్మ్. అవన్నీ చూసి మేబీ ఏమైనా వర్క్ షాప్ నాట్ జస్ట్ స్మోకింగ్. వర్క్ షాప్స్ ఏమైనా చేశారా? యా యా చేసిన చాలా వర్క్ షాప్, చాలా డేస్ ఉండే స్మోకింగ్. నో నో నో. ఓకే సార్, లుక్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.